దక్షిణ కొరియాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా మారేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో భారత్ దక్షిణ కొరియా తరహాలోనే ఏపీ కొరియా మధ్య బంధం బలపడుతుంది అన్న విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణ కొరియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులంతా రాష్ట్రానికి పెట్టుబడులు రాయబారులేనని అన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాసాంధ్రుల డయాస్పోరాలో పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు విజయాలు సాధించినప్పుడు, వ్యాపారాలను, వాణిజ్యాన్ని ప్రారంభించినప్పుడు, పేరు ప్రఖ్యాతులు పొందినప్పుడల్లా ఏపీకి ప్రతినిధులుగా వారిని చూసి గర్వపడుతుంటాము అని లోకేష్ చెప్పారు. ఏపీలో పెట్టుబడులు, వాణిజ్యం చేపట్టేందుకు ఉన్న వనరులు, అవకాశాల గురించి కొరియాకు వివరించాలని వారిని కోరారు. పరిశ్రమలు స్థాపించే వారికి, పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూసేవారికి వేగవంతమైన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఆ దేశ పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించాలి అన్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తి కలిగిన ప్రతి పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ను తను స్థావరంగా ఎంచుకోవాలని కోరారు. ప్రపంచంలో తెలుగువారు లేని ప్రాంతమే లేదు అని, ఎక్కడకు వెళ్లినా వారి ఉనికి ఉంటుంది అని, తాను ఎక్కడకు వెళ్లినా తన పరిచయాలు తెలుగు ప్రపంచంతోనే ఉన్నాయి అని చెప్పారు. ప్రవాసాంధ్రులకు తెలుగు సంస్కృతి సంప్రదాయాలపై అపారమైన ప్రేమ, వాత్సల్యం ఉంటాయి అన్నారు. దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం ఆంధ్రప్రదేశ్కు ప్రేరణగా లోకేష్ అభివర్ణించారు. సామ్సంగ్, హుండాయ్, ఎల్జీ, కియా వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాయి అన్నారు. సంపద కేవలం ప్రకృతి వనరుల ఆధారంగానే రాదని, శ్రమ, ఆవిష్కరణలు, శాస్త్రీయ దృక్పథం, తపన ద్వారానే వస్తాయి అని తెలిపారు. దక్షిణ కొరియా విజయగాథ ఏపీకి ఆదర్శమని అన్నారు. భారత్, కొరియా మధ్య సంబంధం కేవలం వాణిజ్యపరమైందే కాదని, ప్రజాస్వామ్య విలువలు, పరస్పర విశ్వాసంతో కలిసి నడుస్తున్నాయి అని చెప్పారు. ఆనాడు చంద్రబాబు కియా పరిశ్రమ ఏర్పాటుకు తక్షణ నిర్ణయం తీసుకోవడంతో పాటు అన్ని అనుమతులు, భూ కేటాయింపులు, నీటి సముదాయాన్ని కల్పించారని గుర్తు చేసుకున్నారు.